Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఈపీఎఫ్ న్యూ అప్డేట్ అయితే వచ్చేసిందండి. డిలింక్ ఆప్షన్ అయితే ప్రజెంట్ వర్క్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు ఒక కస్టమర్కి డిలింక్ ఆప్షన్ చేశాను, సక్సెస్ఫుల్గా డిలింక్ అనేది అయ్యింది. ఆ పర్సన్కి మెంబర్ ఐడిలో ఎటువంటి పిఎఫ్ అయితే యాడ్ కాలేదు. సో ఆ కంపెనీ మెంబర్ ఐడిని మాత్రమే డిలింక్ అయితే సక్సెస్ఫుల్గా చేశాను. ఈరోజు డిలింక్ ఆప్షన్ వర్క్ అవుతుంది. కొందరు నన్ను డౌట్స్ అడుగుతున్నారు. ఏం డౌట్ అంటే ఆ డౌట్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. డిలింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అండ్ క్లైమ్ ఆల్సో ఫౌండ్, సో డిలింకింగ్ ఈజ్ నాట్ అలౌడ్ అగైనెస్ట్ మెంబర్ ఐడి అని చూపిస్తుంది. దీని అర్థం ఏంటంటే కనుక కాంట్రిబ్యూషన్ అంటే కనుక పిఎఫ్ పేమెంట్ అనేది యాడ్ అయి ఉంటుంది. కాంట్రిబ్యూషన్ అనేది అప్లోడ్ అయింది. అలాగే క్లైమ్ ఆల్సో ఫౌండ్, క్లైమ్ కూడా పెట్టుకున్నారు, విత్డ్రా కూడా పెట్టుకున్నారు. సో డిలింక్ ఆప్షన్ ఈజ్ నాట్ అలౌడ్. మీరు విత్డ్రా చేసుకున్నారు, పిఎఫ్ కూడా యాడ్ అయింది పర్టికులర్ మెంబర్ ఐడిలో. సో అందుచేత ఈ పర్టికులర్ మెంబర్ ఐడి ఏదైతే ఉందో ఆ యొక్క మెంబర్ ఐడి ఉన్న కంపెనీని డిలింకింగ్ చేసుకోలేమని చూపిస్తుంది, డెలీట్ చేసుకోలేమని క్లియర్గా చూపిస్తుంది ఇన్స్ట్రక్షన్స్లో. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలా, ఏ కంపెనీ మెంబర్ ఐడిలో అయితే కనుక ₹1 పిఎఫ్ పేమెంట్ యాడ్ అయినా కానీ ఆ పర్టికులర్ మెంబర్ ఐడిని డిలింక్ చేయలేము. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. ఏ మెంబర్ ఐడిని డిలింక్ చేయొచ్చు, అన్నెసరిగా యాడ్ అయింటుంది చూడు, మనం జస్ట్ జాయిన్ అయింటాం, ఆఫర్ లెటర్ ఒకటి వచ్చి ఉంటుంది, జస్ట్ జాయిన్ అయింటాం, ఆ పర్టికులర్ కంపెనీ యొక్క మెంబర్ ఐడిని మాత్రమే తీసేసుకోవచ్చు, డిలింకింగ్ చేసుకోవచ్చు. అన్ని కంపెనీలని డిలీట్ చేసేదానికైతే ఈ డిలింక్ ఆప్షన్ అనేది పిఎఫ్ పోర్టల్లో వర్క్ కాదు. ఇంకొకటి, ఫస్ట్ కంపెనీకి డిలింక్ ఆప్షన్ అయితే ఇంకా లేదు, స్టార్టింగ్ నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. డిలింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు 2 రీజన్స్ చూపిస్తుంది. ఒకటి వచ్చేసి నా ప్రమేయం లేకోకుండా కంపెనీ వాళ్ళు నాకు మెంబర్ ఐడి యాడ్ చేసి ఉన్నారు, సో ఆ ఆప్షన్ అనేది ఒకటి. రెండవ ఆప్షన్ వచ్చేసి నేను కంపెనీలో జాయిన్ అవ్వలేదు, ఆఫర్ లెటర్ అయితే ఇచ్చారు, కంపెనీలో జాయిన్ అవ్వలేదు, ఈ ఆప్షన్ అనేది చూపిస్తుంది. ఈ 2 ఆప్షన్స్లలో మీరు ఏ ఆప్షన్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పిఎఫ్ యాడ్ అవ్వని మెంబర్ ఐడీస్ని డిలింక్ అనేది చేసుకోవచ్చు. ఆ 2 రీజన్స్లలో ఏదో ఒక రీజన్ని సెలెక్ట్ చేసుకొని మీరు గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తానే ఓటీపీ వస్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్కి. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ కొడతానే డిలింక్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. సక్సెస్ఫుల్గా డిలింక్ అయిన మెంబర్ ఐడి మళ్ళీ సర్వీస్ హిస్టరీలో మీకు చూపించదు. ఈ విధంగా మీరు అన్నెసరిగా యాడ్ అయిన మెంబర్ ఐడీస్ని మాత్రమే డిలింక్ అన్న ఆప్షన్ ద్వారా డిలింక్ చేసుకోవచ్చు. ఇంకొకటి, విత్డ్రా క్లైమ్స్ ఉన్న మెంబర్ ఐడీస్ని, ట్రాన్స్ఫర్ చేసిన మెంబర్ ఐడీస్ని, ₹1 పిఎఫ్ పేమెంట్ యాడ్ అయిన మెంబర్ ఐడీస్ని డిలింక్ చేసేదానికైతే ఆప్షన్ అయితే వర్క్ కాదు. ఓన్లీ అన్నెసరిగా యాడ్ అయినటువంటి మెంబర్ ఐడీస్ని మాత్రమే మీరు డిలింక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో ద్వారా మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయని అనుకుంటున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును.